పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. క్యూఆర్ కోడ్ దగ్గరకు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరొక రాజమౌళి, మరొక త్రివిక్రమ్, మరొక సుకుమార్ రావాలంటే మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్టే చాలా కీలకం. మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇలాంటి టీమ్స్ ఎన్నో సినిమాలు చేస్తారు. ఎన్నో కొత్త సినిమాలు ఇండస్ట్రీకి వస్తాయి. కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. కొత్త సినిమాలు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి. చిన్న సినిమాను కాపాడండి. చిన్న సినిమాని మీరే కాపాడగలరు. మీరే ప్రేక్షక దేవుళ్లే సినిమా ఇండస్ట్రీని కాపాడగలరు. అందువల్లే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ టీంని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ సినిమాలు చేయడానికి మీ సపోర్టే వాళ్ళ కీలకం. జై హింద్. మీ వారణాసి సూర్య. ఈ గోడ మీద కూర్చొని ఏకాంతంగా ఆలోచించే నా పేరు రఘు. నా గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. సింపుల్గా డైరెక్టర్ అవుదామని సిటీకి వచ్చాను. కానీ అక్కడితో ఊరుకుంటామా? మధ్యలో ఒక అమ్మాయి పరిచయం, ఒక ఫ్రెండ్ ఇచ్చిన సలహా, ఇలా నా కథలో చాలా కోణాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ని. కానీ నా స్టార్టింగ్ కెరియర్ గురించి మీకు ఇప్పుడు చెప్పాలి. ఆ రేంజు, ఆ విజువల్ థియేటర్లో పడితే అదిరిపోద్ది మామ. ఈడు ఆలోచించి పిచ్చోడైపోతాడేమో. ఏంటి సెట్ అయ్యరా? లేకపోతే ఏంట్రా, రోజుకో కథ చెప్పి చంపుతున్నావు. ఆఫీస్లో కూడా నువ్వు చెప్పిన కథలే టైప్ చేస్తున్నాను రా. కమ్మురా బాబు. అవునా? అయితే పాంప్లెట్లు వేసి అందరికి పంచే, అదిరిపోద్ది. అప్పుడు నీలాగే నేను కూడా పైకి చూస్తూ మాట్లాడాలి. ఏ లైట్ తీసుకో మామ, సరదాగా జోక్ చేసా. దివ్య, కలుద్దామా? ఆగైతే ఇప్పుడే వస్తున్నాను. అరే, ఇంకా దాన్ని వదలలేదరా? ఆహా, వదలలేదు. అమ్మాయి మైండ్లో ఉంటే లైఫ్ మీద ఫోకస్ చేయలేవురా. నాకు తెలుసురా, నేను మేనేజ్ చేసుకుంటా. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. వీడు మారడు ఇంకా. పొద్దున మా నాన్నగాడికి కథ చెప్పా, మెంటలెక్కిపోయిందన్నాడు. అదేంటి, నాకు కథలు బాగోవా? బాగుంటాయి, కానీ చెప్పకు, నేను లీక్ చేసేస్తా. చా, ఈ రోజు వేరే ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి వెళ్తున్నా. పక్కా సక్సెస్ అయింది చూడు. అవునా? సూపర్. అయితే ఈ మాట ఎప్పుడు చెప్తావని వెయిట్ చేస్తున్నానుగా బాబు. 1 గంట జర్నీ, 2 గంటల వెయిటింగ్ తర్వాత సింపుల్ గా నాతో కథ నచ్చలేదన్నారు. అసలు నేను సక్సెస్ అవుతానో లేదో నాకే అర్థం అవ్వట్లేదు దివ్య. కథలు పట్టుకొని ఎంత తిరిగినా నాకు అవకాశం ఇవ్వట్లా. నా మీద నాకే నమ్మకం పోతుంది దివ్య. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు సక్సెస్ అవుతావని నేను నమ్ముతున్నాను రఘు.
థ్యాంక్ యూ దివ్య. ఈరోజు కూడా వేరే ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తున్నాను దివ్య. వావ్, అయితే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టైం అవుతుంది, వెళ్దాం పద. సరే రఘు, నీకు మీటింగ్ అయిన తర్వాత ఈవినింగ్ కాల్ చేయి, కలుద్దాం. ఈసారి ప్రొడ్యూసర్ ఎక్కువ టైం తీసుకోలేదు. స్టార్టింగ్లోనే నిద్రపోవటం మొదలెట్టాడు. నేను బయటకు వచ్చేసా. యాక్షన్ స్టోరీ రాస్తేనేమో దాంట్లో లవ్ అడుగుతున్నారు, లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటేనేమో దాంట్లో యాక్షన్ అడుగుతున్నారు. సరే అని ఈ రెండూ కలిపి మిక్స్ చేసి రాస్తే ఎంగేజింగ్ గా లేదంటున్నారు. నాకు కథ నచ్చట్లేదా లేదా నేను ఇండస్ట్రీకి పనికిరానా నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అవ్వకు రఘు, ఈ రోజు నువ్వు వెళ్ళిన మీటింగ్ లో నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, కానీ నీ ప్రయత్నంలో మాత్రం నువ్వు ఓడిపోకూడదు. ఈ రోజు జరిగింది లైట్ తీసుకో రఘు, మనీ ట్రై చేయి. సరే దివ్య, పద. దివ్య నాకు ఎప్పుడూ బలంగా ఉండేది, అందుకే నేను ముందుకి వెళ్తూ ఉండేవాణ్ణి. కానీ ఈసారి దివ్య ఎందుకో ఆపింది. రఘు, నువ్వు ఈ ప్రొఫెషన్ మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకుంటే బెటర్. అదేం దివ్య అలా కొత్తగా మాట్లాడుతున్నావు? మరేం చేయమంటావు రఘు, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వు ఇంకా సెటిల్ కాలేదు, అయితే నమ్మకం కూడా లేదు. నిన్ను తీసుకెళ్లి మా ఇంట్లో ఎలా పరిచయం చేయాలి, ఎలా ఒప్పించాలి? ఇంక వెయిట్ చేయడం నా వల్ల కాదు రఘు, ప్లీజ్ అర్థం చేసుకో. అలా కాదు దివ్య, నేను ట్రై చేస్తానే ఉన్నా కదా. ఇంక నువ్వు నాకు అన్ని చెప్పకు రఘు, నువ్వు పొజిషన్ కలుస్తున్నావు కదా, ఓకే చేసుకో. ఇప్పుడు ఓకే చేసుకోమంటే ఎట్లా దివ్య? నాకు అవన్నీ అనవసరం రఘు, బాయ్. 24 గంటల్లో సక్సెస్ అవ్వడానికి నేనేమి సినిమా హీరో కాదు కదా, అందుకే ఈసారి ట్రై చేయటం మానేశా. అరే రఘు, ఇక్కడేం చేస్తున్నావురా? అరే నీకోసం పొద్దునుంచి వెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు నాని, మనసు బాగాలేదు. ఏరా దివ్య మళ్ళీ ఏమన్నా అందా? ఏం లేదు మామ. చెప్పాను కదరా దాన్ని వదిలేమని, ఇలా అయితే కష్టంరా. ఏం చెప్పమంటావురా, ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేదు. తనకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. నాకు తెలుసురా, నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఏమో మామ, ఒక్క సక్సెస్ కోసం వెయిటింగ్ మామ. దివ్య ఫోన్ చేసింది, కలవాలంది. ఇంకా నువ్వు మారవురా, చీ. దివ్య, నిన్న ప్రొడ్యూసర్ కలవడానికి వెళ్ళావు కదా, ఏమైంది? వర్కౌట్ అవ్వలేదు దివ్య. ఇంకా నువ్వు ట్రై చేయకు, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు దివ్య అంత మాట అన్నావు? నువ్వు సక్సెస్ అవుతావని ఎక్కడో చిన్న హోప్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. ఇంకా నీతో టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటలేదు రఘు, లెట్స్ బ్రేకప్. నువ్వు కూడా తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు, ఓకే బాయ్. దివ్య అని పిలుద్దాం అనుకున్నా, కానీ తన లైఫ్ కోసం తనకు ఒక ప్లానింగ్ ఉంది. కానీ ఇక్కడ ఏ ప్లానింగ్ లేంది నాకు మాత్రమే. అందుకే తను తిరిగి రాదని తెలిసి పిలవకుండా వెళ్ళిపోయా. ఎరా రఘు, ఏంట్రా రాత్రి నుంచి ఏదో ఆలోచిస్తున్నావు? దివ్యని కలుస్తా అన్నావు కదా, ఏమైంది? బ్రేకప్ మావా. అబ్బా, అదే నాకు కావాల్సింది. ఇంతకీ నువ్వు చెప్పావా అదే చెప్పిందా? తనే చెప్పింది మావా. మంచి పని జరిగింది. ఇప్పటికైనా అమ్మాయిని వదిలేసి లైఫ్ మీద ఫోకస్ చేయి. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, సాయంత్రం కలుద్దాం, బాయ్. అప్పటి నుంచి లైఫ్ని సీరియస్గా తీసుకోవటం మొదలుపెట్టా. ఒక కొత్త కథ రాయటం మొదలుపెట్టా. అరే నాని, కూర్చో, మంచి కథ చెప్తాను. ఏరా రఘు, ఏంటి సీరియస్గా రాసుకుంటున్నావు? ఏ స్టోరీరా? లవ్ స్టోరీరా. నీదా? కాదురా. నాదా? కాదురా. మరి ఎవరిదిరా? ప్రతి లవ్ స్టోరీ ఇద్దరు కలిస్తే మొదలయ్యిద్ది, కానీ నేను రాసిన కథ ఇద్దరు విడిపోతే మొదలయ్యిద్ది. వావ్, సూపర్ రా, చెప్పరా. అలా ట్యాంక్ బండ్ దగ్గర కలిసిన ఒక జంట.
చెప్పు బ్రో. ఏం లేదు బ్రో, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను బ్రో. కావ్య చెప్పు. నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారే, నాకు నచ్చట్లేదు, అందుకే నేను బయటకు వచ్చేసా. నా వైపు చూస్తుంది, నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటుందేమో. వీడేంటి ఇలా చూస్తున్నాడు? మనకెందుకులే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? సారీ అండి, నేను మిమ్మల్ని ఫాలో అవడం లేదు. అయ్యో, అనవసరంగా నేనే రియాక్ట్ అయినట్టున్నాను. అతను ఏ బాధలో ఉన్నాడో. మళ్ళీ ఇక్కడున్నాడు. ఇతనేంటి ఇంత డిస్టర్బ్గా ఉన్నాడు? ఏమైనా ప్రాబ్లమేమో. అడుగుదామా? అమ్మో వద్దులే, మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో. హే పర్లేదు, అడుగుదాం. హలో సార్, నేను మిమ్మల్ని 2 అవర్స్ నుంచి చూస్తున్నాను. ఏదో ఫీల్ అవుతున్నారు, ఏమన్నా ప్రాబ్లమా? మీరు నన్ను 2 అవర్స్ నుండి ఎందుకు ఫాలో అవుతున్నారు మేడం? హలో సార్, ఏ సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు సార్ అంత కోపము? నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మీరు ఏదో బాధలో ఉన్నారని. మా అమ్మ చెప్పింది, ఎవరైనా బాధలో ఉంటే అది వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే బాధ తగ్గుతుంది అని. మా నాన్న కూడా అదే చెప్పారు. మీరు కూడా ఏదో ప్రాబ్లంలో ఉన్నారంట కదా, ఏంటి అని అడిగితే మీరు చెప్తారా? సరే సార్, చెప్తాను. నన్ను సార్ అని పిలవకు, నా పేరు కృష్ణ. సరే కృష్ణ, చెప్తాను. నాది లవ్ ఫెయిలియర్. మరి నీది? లవ్ ఫెయిల్యూరా? ఎలా అయింది? నేను మోసపోయాను కృష్ణ. మోసపోయావా? అంటే నీ ఒంటి మీద ఉన్న బంగారం తెచ్చి రైల్వే స్టేషన్ లో వదిలేసి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయా? కాదు కాదు. ప్రేమించాడని చెప్పి దుబాయ్ తీసుకెళ్లి నిన్ను ఎవడని అమ్మేశాడా? అయ్యో కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు వాడే కారణమా? చిచ్చి కాదు. మరి ఎలా మోసపోయావు? ఫస్ట్ ఎవరి కథ అయినా చెప్పాలంటే వాళ్ళ కథ చెప్పాలి, కానీ నా కథ చెప్పాలంటే వాడి కథ చెప్పాలి. కావ్య, అమ్మకు కాల్ చేసావంట, ఏం జరిగింది? ఓసి అంతేగా, ఏంటి దీనికే? నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు కాల్ చేస్తే నువ్వు మాట్లాడు, మిగిలింది నేను చూసుకుంటా. నేను చెప్పింది నువ్వు సాయంత్రం కల్లా చేయకపోతే నీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి, అర్థమైందా? హలో బ్రదర్.
ఎవర్రా నువ్వు? సూర్య అంటే నువ్వేగా. నేనే. అయితే నీకు నేనొక చిన్న కథ చెప్తాను, వింటావా? నువ్వు చెప్తే నేనంటే వింటరా? ముందు చెప్పేది విను. కావ్య అని నాకు తెలిసిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి తనకి అమ్మా నాన్న లేరు. వాళ్ళ మావయ్య దగ్గర ఉండేది. ఈ మధ్య ఈ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ఒక జాబ్ చేసి సెటిల్ అవుదామని ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఊహించుకుంది. కానీ ఈ మధ్యలో తనకు తెలియకుండా వాళ్ళ హాస్టల్లో ఎవడో టాయిలెట్లో కెమెరా పెట్టాడు. సీక్రెట్గా ఫొటోస్ అవి రికార్డ్ చేసి తనని బెదిరిస్తున్నాడు. బెదిరించడం అంటే నీకు తెలిసే ఉంటుంది కదా. బెదిరిస్తున్నాడు. మాట వినకపోతే చంపేస్తా అంటున్నాడు, లేకపోతే ఈ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటున్నాడు. వాడు చేసింది తప్ప రైటా నీ ఆలోచనకే వదిలేస్తున్నా. వాళ్ళ నాన్నకు ఒక మంచి నేమ్ ఉంది. ఆ నేమ్ని చెడగొట్టడానికి వీడు తయారయ్యాడు. వీడి మీద కేసు ఫైల్ చేస్తే వాడితో పాటు మంచి వ్యక్తి వాళ్ళ నాన్నకున్న పేరు కూడా చెడిపోద్ది. సో అందుకే నేను ఒక డిసైడ్ అయ్యా, వాడి దగ్గరికి వెళ్ళి క్లారిటీగా మాట్లాడి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని. సో ఇది నీకు అర్థమైతే నువ్వు వాడికి చెప్పే, అర్థం కాకపోతే ఇక్కడితో వదిలే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు చాలామందికి వార్నింగ్స్ ఇచ్చే ఉంటావు, ఇంకొంచెం ఎక్కువ మందిని కొట్టే ఉంటావు. అలాంటి నీ దగ్గరికే వచ్చేంత ధైర్యంగా మాట్లాడతాను అంటే నా మెంటాలిటీ కూడా నీకు అర్థమయ్యే ఉండాలి. అర్థమైందిగా? ఇది ఇక్కడతో ఆపేస్తే బాగుంటుంది, లేకపోతే గేమ్ నేను రీస్టార్ట్ చేస్తే లెక్క వేరుంటుంది. ఫాదర్కున్న పేరు మనం పోగొట్టకూడదు. ఓకే, వెళ్ళొస్తా. కావ్య, ఆ సూర్యగాడితో నీకే ప్రాబ్లం ఉండదు. ఇదిగో వాడి ఫోన్. థ్యాంక్స్ అన్నయ్య. అబ్బాయిలు అమ్మాయిలను బెదిరించే రోజులు ఎప్పుడో పోయినాయి. తిరిగేసి అమ్మాయిలే అబ్బాయిలను బెదిరించే రోజులు వచ్చినాయి. ఇప్పుడు కూడా నువ్వు ఇంత అమాయకత్వంగా ఉంటే కుదరదు, ఎదిరించాలి. ఈసారి నీకు ఎలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయి, మీ ఫ్రెండ్కి కాదు. దాని టార్చర్ నేను భరించలేకపోతున్నాను. సరే అన్నయ్య. బాయ్ బాయ్. అమ్మో బేబీ, పార్కులోకి వస్తున్నా. హాయ్ జై. హాయ్ అమ్ము. థ్యాంక్స్ జై. కావ్య విషయం ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. తనేమైపోతుందో అని నాకు చాలా భయం వేసింది. ఏ ఆడో వేస్ట్ గాడు. ఇంకా అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదు కానీ కావ్యాన్ని కంగారు పడొద్దని చెప్పు. ఇంతకీ మా నాన్నని కలుస్తా అన్నావు ఎప్పుడు? అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? మీ నాన్నేమో పొలిటీషియన్, నేనేమో మీడియా. మీ నాన్ననే అబద్ధాలే ఆడతాడు, మనకు అబద్ధం రాయడం చేతన అవుతాం. ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళినా అక్కడ వర్కౌట్ అయ్యేది ఏం లేదు కానీ కొంచెం టైం తీసుకుందాం. ఏంటి ఇంకా టైం కావాలా? ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు బాబు. సరే, మీ నాన్న కలిసి ఏర్పాట్లు చేయి మరి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను బాబు. పబ్లిసిటీ లేకపోతే మనం గెలవలేం అని ఆదికి చెప్పాను. ఆది మా నాన్నకి చెప్తాడు, నిన్ను మా నాన్న పిలుస్తాడు, నువ్వు మా నాన్నతో మాట్లాడితే మ్యాటర్ సాల్వ్. ఆహా, సరే, ముందు మీ నాన్న పిలవని. మీ నాన్న యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది. కానీ మా నాన్నతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త చేయి. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఒకసే పొట్టిదానా, ఎన్ని మాటలు మారుస్తావే. ఆయన మీ నాన్న గురించి చెప్పిన మూడ్ ఆఫ్ చేయకు. సరదాగా బయటికి వెళ్దాం పదా. కలలన్నీ నిజమైతే మనసే ఉరికే ఉరికెనులే. అలు పెరగని అలలాగా ప్రేమే ఎగిసెను ఎగిసెనులే. ప్రేమ నిన్నే కోరుకుంది, ఆ కోరికేదో తీర్చమని
జాలువారే కళ్ళ నుంచి ప్రేమ సత్యం పలుకుతుంది. కలలని నిజమైతే మనసే ఉరికెనులే. అలు పెరగని అలలాగా ప్రేమే ఎగిసెనులే. చెలియా పెదవి ఎంతో మధురమైనది, అందమైనది, నాకు సొంతమైంది. విరిసినది మది మురిసినది, మెరుపులా అది మెరిసినది. ఎక్కడి దాకా మన ప్రయాణం, ప్రేమ దొరికి దాకా పోతాం. కలలన్నీ నిజమైతే మనసే ఉరికెనులే. అలు పెరగని అలలాగా ప్రేమే ఎగిసెనులే. ప్రేమ బాణం ఎదలోకొచ్చినట్టుగా అనిపిస్తున్నది, అది నీలో కనిపిస్తున్నది. చూసినది వలవేసినది, ఆ కళ్ళతోని కట్టేసినది. కలలన్నీ నిజమైతే మనసే ఉరికెనులే. అలు పెరగని అలలాగా ప్రేమే ఎగిసెనులే. అన్నా ఆ మీడియా వాడి వచ్చాడన్నా. ఒరే ఆది నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఈ పక్కన పడిది పక్కకు రమ్మని. ఆ మీడియా వాడు వచ్చాడన్నా. ఎందుకు అరుస్తున్నావు? నాకేమైనా చెవుడా? వెళ్ళి రమ్మను. నమస్కారం సార్. రాజే వచ్చి కూర్చో. మీరు రమ్మన్నారని మా ఛానల్ మేనేజర్ గారు చెప్పారు. ఏంటి విషయం? అవును జీ, 10 ఏళ్ళుగా కార్పొరేటర్గా చేస్తున్నాను. ఈసారి ఎమ్మెల్యేగా చేద్దాం అనుకుంటున్నా. ఓ కంగ్రాచులేషన్స్ సార్. ఈ మధ్య సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కునే అవసరం లేదు. 4 వీడియోలు మంచిగా చేస్తే వాళ్ళే వచ్చి ఓట్లు గుద్దేస్తారు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇకపై నా గురించి మాట్లాడే వీడియోలు కూడా వైరల్ అవ్వాలి. నాకు అర్థం కాలేదు సార్. నీకు తెలిసిందే కదా జే, మన అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు చేస్తే ఇంత చూపించాలి, అపోజిషన్లో ఉన్నవాడు ఇంత తప్పు చేస్తే ఇంత తప్పు చూపించాలి. అప్పటికప్పుడే జనాల మెంటాలిటీ మార్చేయాలి, ఓట్లన్నీ మన వైపు తిప్పేయాలి. మొత్తం మీద నన్ను హైలైట్ చేయడానికి నువ్వు సపోర్ట్ చేయాలి. నాకు అర్థమైంది సార్. నా వీడియోలు బాగా వైరల్ అయినాయని మీరు చెప్తున్నారు. అవన్నీ ఎందుకంత వైరల్ అయినాయో తెలుసా? నేను నిజాన్ని నిజంగానే చెప్తాను కాబట్టి, నేను నిజాన్ని నిజంగానే రాస్తాను కాబట్టి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా, తీసుకో. డబ్బుతో కొంతమందిని కొనలేం, అందులో ఈ జైగాడు ఒకడు. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. అవసరం లేదు, అనవసరాలు నాకంత అవసరం లేదు. ఇలాగైతే చాలా కష్టాలు పడతావు జై. చాలా కష్టపడే ఇక్కడ వరకు వచ్చాను సార్. ఇంకా ఎంత కష్టం వచ్చినా వెనక్కి వెళ్ళేదే లేదు. ఆల్ ది బెస్ట్ సార్. వెళ్ళొస్తాను. నువ్వు ఎలా లొంగవో నేను చూస్తాను రా. రే అదే ఏం చేయి నువ్వు? మా నాన్నతో మాట్లాడి రమ్మంటే గొడవ పెట్టుకొని వస్తావా? నువ్వంటే నాకు ఇష్టమే, అలాగని మీ నాన్న చెప్పిన చెత్త అంతా నేను చేయలేను. అలా అయితే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం, కానీ కొంచెం టైం పడుద్ది. మా నాన్న గురించి నీకు తెలియదు చేయి. నా సంగతే మీ నాన్నకు తెలీదు. సరే జై, నువ్వే ఏదో ఒకటి చేయి. నువ్వేం కంగారు పడకు, నేను మాట్లాడతాగా. ఆయన ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పి నా మూడ్ డిస్టర్బ్ చేయకు. సరే, ఓకే బాయ్.
సరే బాయ్. వర్మ అన్న ఏంట్రా? అన్న వేరే న్యూస్ రిపోర్టర్ని సెట్ చేశాను. ఎవడ్రా వాడు? వాడి పేరు వెంకట్. ఆ జయగాడి తర్వాత ట్రెండింగ్లో ఉన్నది వీడే. ఆ వెంకట్ గారిని పట్టుకుంటే మన పబ్లిసిటీ అదిరిపోద్దన్నా. చేసేమనరా. న్యూస్ చూస్తే కన్నీళ్లు రావాలి, జనాలు పరిగెత్తుకు వచ్చి మనకు ఓట్లు గుద్దేయాలి. చేసేమనరా. చేసేమను. సరే అన్న, ఇప్పుడే చెప్తా. దీనికి నువ్వే కరెక్ట్ అని నిన్ను పిలిచా వెంకట్. అర్థమైంది. మీ అన్న ఎమ్మెల్యే అవ్వాలి. అవును. నేను న్యూస్ ప్రిపేర్ చేయాలి అంతేగా? కరెక్ట్. నా అమౌంట్ నాకు పంపు. నీ న్యూస్ రేపు టెలికాస్ట్ చేస్తా. ఓకే వెంకట్, న్యూస్ అదిరిపోవాలి. అరే మ్యాటర్ ప్రిపేర్ చేయరా. చూడండి చూడండి, యూత్ కోసం వర్మ ఎంత బాగా ప్రిపేర్ చేశారో చూడండి. చూడండి, యూత్ కోసం తయారు చేసిన ఫుట్బాల్ కోర్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంత మంచి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకుని తీరాలి. జనం కోసం హాస్పిటల్, రక్తదానాలు, అన్నదానాలు, ఇలా చెప్పుకుంటా పోతే వర్మ గురించి పెద్ద చరిత్రనే ఉంటది. అన్నా యారా అది మన న్యూస్ చూసావా? అదిరిపోలే. ఈ న్యూస్ చూడన్నా, నువ్వే బెదిరిపోతావు. వర్మ ఒక నీచుడు, వర్మ ఒక దుర్మార్గుడు, వర్మ లాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే జనాలు పక్కనట్టు వాడి కూతురు కూడా వాడికి ఓటేయదు అని ఎక్కడున్నా జనం చెప్తున్నారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని ఫేక్ మెడిసిన్స్ చేసే మెడికల్ మాఫియా అడ్డాగా మార్చాడు. ఒక అంగన్వాడీ కేంద్రాన్ని తను వేరే రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్ చేసే లిక్కర్ దాచే స్టోర్ రూమ్ గా వాడుకున్నాడు. ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ ఎవరో మాట్లాడరు. ఎందుకంటే వర్మ వాళ్ళని ఏం చేస్తాడనే భయం. జై, నువ్వు ఇలానే న్యూస్ చదువు. మనం ఆ వర్మగాన్ని ఓడించాలి. మరి వర్మ లాంటి అసమర్థులను గెలిపించుకొని మనం కూడా అసమర్థులం అవుదామా? అందుకే కార్పొరేటర్ స్థాయికి ఎక్కువైన వర్మ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఆ వర్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవనివ్వం, వర్మ గెలవడు కూడా అని ఇక్కడున్న జనమందరూ చెప్తున్నారు. వైకుంఠపాలి ఆటలో పెద్ద నిచ్చెన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే అడుగడుగున వచ్చే పాములాగా ఈడు తయారాడేంట్రా? అవునన్నా, నువ్వు ఒకసారి వాడితో మాట్లాడితే మంచిది. ఎక్కడున్నాడు రా వాడు? రైతుల గురించి తయారు చేసే వర్మీ కంపోస్ట్ కేంద్రాన్ని ఇలా చెత్త కేంద్రంగా మార్చాడు మన కార్పొరేటర్ వర్మ. చిన్నపిల్లలు ఆడుకునే స్కూల్ గ్రౌండ్లో ఇలా పగిలిన బీరు ముక్కలతో, ఇలా చెత్త కుప్పలతో నింపేశాడు మన వర్మ. అమ్ము, అసలు మీ నాన్నంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు? మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం జై, కానీ నాకు మా నాన్నంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకో? మా నాన్న చరిత్ర చూసుకుంటే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అబ్బో ఇలా చాలా చెత్తే ఉంది. నేను మా అమ్మ చాలాసార్లు చెప్పాము ఇవన్నీ వద్దని, ఆయన వినట్లేదు. అందుకే మేము చెప్పడం మానేసాం. మా నాన్నంటే మాకిష్టమే జై, కానీ ఆయన చేసే పనులే మాకిష్టం లేదు. ఓ, అలాగైతే మీ నాన్న చరిత్ర చాలా ఉంది. అయితే మాది ఇదే ఏరియా బ్రో. ఆ కార్పొరేటర్ గారు బిల్లులు తీసుకుని డెవలప్ చేయని వర్క్ లిస్ట్ అంతా ఇందులో ఉంది. సరే బ్రో, నేను వెళ్తున్నా. అబ్బాబ్బా, ఏం ఎడిటింగ్ చేస్తున్నారండి. ఎక్కడో ఫుడ్ డొనేషన్ చేసిన వీడియో తెచ్చి వర్మకి అటాచ్ చేసి వర్మనే ఫుడ్ డొనేషన్ చేశాడు అంటున్నారు. ఒక్కసారి కెమెరా ప్యాన్ చేయండి. ఇదిగో, ఇదే వర్మ చేసిన డెవలప్మెంట్. ఫేక్ ఎడిటింగ్స్ తో ఓన్లీ పబ్లిసిటీ చేయించుకొని ఇంట్లోనే కూర్చొని ఓట్లు దండి ఎమ్మెల్యే అయిపోదాం అని అనుకుంటున్నాడు. సో ఇలాంటి వాళ్ళని మనం గెలిపిద్దామా? జైగాడి న్యూస్ రీడింగ్, ఆ వర్మగాడి హార్ట్ బ్రేకింగ్. అన్నదానాలు అదొక పెద్ద ఫేకు, రక్తదానాలు అదొక కోడి రక్తం. ఇలా చెప్పుకుంటూ పోతే వర్మ చేసే నీచమైన నికృష్టమైన పనులన్నీ కూడా కొన్ని మీడియాలు కవర్ చేసుకుంటూ పోతున్నాయి. ఇవి చాలా, లేదా వర్మ దారుణాతి దారుణాలు ఇంకా కావాలా? హలో అమ్ము, మీ నాన్న చరిత్రలో షూట్ చేస్తున్నా. యా మళ్ళీ చేస్తాను. సో చూశారు కదా, ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ లైవ్ అప్డేట్ల కోసం, న్యూస్ అప్డేట్ల కోసం మన జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై, నీకు మా నాన్న గురించి తెలుసు కదా, కొంచెం జాగ్రత్త. అబ్బా, మీ నాన్నకి భాష సినిమాలో అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది అంతేగా. రానే
చూసుకుందాం. చూడు తమ్ముడు, నేను నిన్ను అడిగాను, నా వల్ల కాదన్నావు. నా పని నేను చేసుకుంటున్నాను, ఎందుకురా అడ్డొస్తున్నావు? చూడన్నా, ఇప్పుడు నా పని నేను చేసుకుంటుంటే నువ్వు అడ్డొచ్చావు. అయినా నీకు తెలియని విషయం ఏంటంటే నేను నీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లా. ఒకవేళ నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు చేసిన శాండ్ మాఫియా నుంచి ల్యాండ్ మాఫియా దాకా, స్కామ్స్ నుంచి భూ కబ్జాల దాకా అన్నీ నాకు తెలుసన్నా. ఒక థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముకునే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యేదాకా వచ్చావంటే నీ బయోగ్రఫీ అంతా నాతో చదివించొద్దన్నా. నీకు తెలియని విషయం ఏంటంటే నేను న్యూస్ రాసేటప్పుడు ఒక్క లైన్ తేడా వస్తేనే అది కొట్టి మళ్ళీ రాస్తాను. అలాంటిది నువ్వు న్యూసే తేడా రాయమంటే ఇంకా నాతో చెప్పించొద్దన్నా. వెళ్ళొస్తాను. నిన్న నువ్వు మా నాన్న ఏమన్నావో తెలియదు కానీ నిన్నటి నుంచి తాగుతానే ఉన్నాడు జై. ఇలా చేయడం తప్పన్నా అన్నాను, అందుకే ఫీల్ అయినట్టున్నాడు. నన్ను పెళ్లి చేసుకునేవాడివి మా నాన్న నన్నే అంటావా? హలో, ఇక్కడ విలన్లు అలాగే పిలుస్తారు. ఒక థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముకునే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యేదాకా వచ్చావంటే నీ బయోగ్రఫీ అంతా నాతో చదివించొద్దన్నా. ఎరా అదే అన్నా, ఒరే ఆది, వాడు నా చరిత్ర అంతా తెలుసుకున్నాడు రా. ఒక న్యూస్ రిపోర్టరు నా చరిత్ర అంతా తెలుసుకున్నాడంటే నాకు నమ్మకం లేదురా. అసలు వాడు న్యూస్ రిపోర్టరా, రౌడీయా లేక పోలీసా? ఎంక్వైరీ చేయరా. సరే అన్నా. అన్నా, ఆ జయగఢ్ గురించి తెలిసిందా? ఎవడ్రా వాడు? వాడి న్యూస్ రిపోర్టర్ అండ్ రైటర్. ఏంట్రా, ఇదేనా నీకు తెలిసింది? అంతేకాదన్నా, వాడు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీ అమ్మాయిని ప్రేమించాడు. మనం ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలి జై. స్ట్రింగ్ ఆపరేషన్ ఏంటి సార్ అది? కార్పొరేటర్ వర్మ మీద మనం స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలి. వాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ వ్యవస్థనే సర్వనాశనం చేస్తాడు. ఇది నువ్వు కరెక్ట్గా చేయగలవని నేను పిలిపించాను. ఓకే సార్, నేను చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరంటే మీ అమ్మాయికి పడదు కాబట్టి మీ గురించి మొత్తం చెప్పేసింది. అంటే నా కూతుర్ని లైన్లో పెట్టి నా గురించి మొత్తం తెలుసుకున్నాడా? అవునన్నా. వర్మ 20 ఏళ్లుగా కౌన్సిలర్గా ఉన్న ఈ ఏరియాలో ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు వెంకట్. వర్మ గనక ఎమ్మెల్యే అయితే రేపొద్దున్న డ్రగ్స్, ఆ తర్వాత గంజా దుకాణాలు మొత్తం ఈ నియోజకవర్గంలోనే పెడతాడు. మీడియా అంటే అమ్ముడిపోయేది అని వాడి దృష్టిలో. అది కాదని మనం ప్రూవ్ చేయాలి. వాడికి నెగిటివ్గా నేను న్యూస్ చదువుతున్నానని నిన్ను రప్పించాడు. సో నువ్వు కూడా న్యూస్ చదవడం ఆపి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి వెంకట్. అలాంటి వాడు గెలవకుండా ఆపడానికి నాకు నీ సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు వాడిచ్చిన డబ్బు కోసమే చదివాను. ఇప్పటి నుంచి వాడిని ఓడించడం కోసమే చదువుతాను. ఐ సపోర్ట్ యూ జై. థ్యాంక్ యూ వెంకట్. బాయ్. ఓకే జై, బాయ్. అన్నా, ఆ జయగాడు వెంకట్ గాడు ఒకడే అయిపోయాడన్నా. నేను చేసే ప్రయత్నం అంతా చేశాను.
ఎలక్షన్కి ఇంకా 1 వీకే టైం ఉంది. మీ నాన్న గెలుస్తాడనే నమ్మకం అయితే నాకు లేదు. ఏమో జై, నాన్న కూడా నాతో ఏదో మాట్లాడాలన్నారు. మీ నాన్న గురించి నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్స్ అమ్ము. ఆ విషయం మా నాన్నకు గాని తెలిస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది జై. సాయంత్రం ఏదో మాట్లాడుతా అన్నాడుగా, ఏం జరుగుతుందో నువ్వే చూడు. నాకు మీడియా ఓడి తగిలాడు. ఎమ్మెల్యేని పక్కన పెడితే వాడి వల్ల నేను కార్పొరేటర్గా కూడా గెలవలేను. అందుకే నేను నా నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నాను. ఎలాగైనా సరే వాడిని వేసేయాలి. క్యూఆర్ కోడ్ దగ్గరకు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరొక రాజమౌళి, మరొక త్రివిక్రమ్, మరొక సుకుమార్ రావాలంటే మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్టే చాలా కీలకం. మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇలాంటి టీమ్స్ ఎన్నో సినిమాలు చేస్తారు. ఎన్నో కొత్త కొత్త సినిమాలు ఇండస్ట్రీకి వస్తాయి. కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది. కొత్త కొత్త సినిమాలు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి. చిన్న సినిమాని కాపాడండి. చిన్న సినిమాని మీరే కాపాడగలరు. మీరే ప్రేక్షక దేవుళ్ళే సినిమా ఇండస్ట్రీని కాపాడగలరు. అందువల్లే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ టీంని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ సినిమాలు చేయడానికి మీ సపోర్టే వాళ్ళ కీలకం. జై హింద్. మీ వారణాసి సూర్య. అమ్ము, నేను నామినేషన్ వెనక్కి తీసుకున్నా అమ్ము. ఎస్. అయ్యో, ఎందుకు నాన్న? ఏమో అమ్మా, నేను ఓడిపోతానేమోనని భయమేస్తుంది. మీరు భయపడుతున్నారా నాన్న? అవునమ్మా, ఒక్కడి వల్ల. ఒక్కడా? ఎవరన్నా వాడు? వాడు సరేనమ్మా, నువ్వు వెళ్ళు. జే, అసలు నేనంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే నా అమ్ము అందరిలాంటి అమ్మాయి కాదు కాబట్టి, ఎందుకంటే నా అమ్ము అందరికంటే నాకు స్పెషల్ కాబట్టి, నేను ప్రేమించినంత నా అమ్ముని ఎవరు ప్రేమించలేరు కాబట్టి. చాలు బాబు, చాలు చాలు. ఇలా చెప్పమంటే నువ్వు చాలా చెప్తా బాబు. మరి చెప్పాలి కదా. ఆహా, ఇంకేంటి? అమ్ము, నేను ఒక క్వశ్చన్ చెప్పాలి. ఇంకేం చెప్పొద్దు నువ్వు. మా నాన్న నీ వల్ల నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడుకైనా వెళ్ళి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడు జే, ప్లీజ్. సరే అమ్ము, రేపే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను, ఓకేనా? ఎస్. సరే, ఇప్పటికే లేట్ అయింది, ఇంక వెళ్దామా? సరే, వెళ్దాం. అన్నా, ఏంటన్నా నామినేషన్ క్యాన్సిల్ చేసావంట? అవునరా, అదే చేశాను. ఏమైందన్నా, ఎందుకు చేసావు? ఆ జయగాడు నన్ను ఎమ్మెల్యే అవనివ్వడు. వాడు రాసిన న్యూస్ చదివితే ఎవ్వడో నాకు ఓటు వేయడు. పోటీ చేసి ఓడిపోవడం కన్నా బాధపడడమే మేలు. వీటన్నిటికీ కారణం ఆ జయగాడు. వాడిని వదలొద్దు, చంపేద్దాం. ఒరే ఆది, వాడు కాలు చేతులు ఇరిసేయరా, చేసేయరా ఏదో ఒకటి. నీ వల్ల మా అన్న నామినేషన్ వెనక్కి తీసుకున్నాడు. మా అన్న రాజకీయ భవిష్యత్తు దెబ్బతింది. అలాంటి నేనెలా వదిలేస్తాను రా? అంటే ఎంత చిన్న ఫిలింలో యాక్షన్ కూడా కావాలా? ఎవడు కలిసి నీకెందుకు, ఓడిపోతే నీకెందుకు? ఇది నీ ఏరియానా? ఇది నా దేశం. నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా. రాజకీయం పేరుతో నా దేశ వ్యవస్థని పాడు చేస్తానంటే వీడికి యాంకరింగ్ చేయకుండా చేయండి రా. భారతదేశం నా మాతృభూమి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశం జోలికి వస్తే ఊరుకుంటానరా? అమ్మా, ఈ జయగడ్ చంపేసేలా ఇక్కడి నుంచి పారిపోవాలి. రే ఆది, ఎక్కడున్నావురా? రే రే వర్మ, రే! ఈ వల్ల నా నామినేషన్ వెనక్కి తీసుకున్నాను.
నా రాజకీయ భవిష్యత్తే నాశనమైంది. ఇంకేం కావాలరా? చూడు వర్మ, నేను ఈమె స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చానన్నది నిజం. నీ కూతురిని ఇష్టపడినట్టు యాక్టింగ్ చేశానన్నది నిజం. అసలు నేను నీ కూతుర్ని ప్రేమించానన్నది అబద్ధం. నేను నీ కోసం మాత్రమే దాన్ని ప్రేమించినట్టు నటించాను. ఇంకొకటి ఏంటంటే, నీలా ఇంట్లో కూర్చొని రాజకీయం చేసేద్దాం, బిల్డింగ్ మీద కూర్చొని రాష్ట్రాన్ని నిలద్దాం అనుకునేవాడు గెలవడానికి నేను అస్సలు ఒప్పుకోను. మంచి చెయ్యాలి అనే ఆలోచన నీలో ఉంటే ప్రజలకు న్యూస్తో పని లేదు. కానీ నీలా మోసం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిందంటే నాలా న్యూస్ రాయడానికి ఎవడొకడు వస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అన్యాయంతో స్నేహం చేసావు. ఈ ఒక్కసారి న్యాయం వైపు నిలబడి వర్మ, నిజమైన గెలుపు ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తారు. నువ్వు నా శత్రువు కాదు. నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నిన్ను ఓడించడం మాత్రమే నా లక్ష్యం. నా లక్ష్యం పూర్తయింది వర్మ. నామినేషన్ వెనక్కి తీసుకున్నందుకు థ్యాంక్స్. సూపర్ జై, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఐ విల్ ప్రమోట్ యూ. నేను ప్రమోషన్ కోసం చేయలేదు సార్. కేవలం వర్మ అనే ఒక అవినీతి పరుని ఓడించడానికి మాత్రమే చేశాను. అయినా సాటిస్ఫాక్షన్ లేదు సార్. ఎందుకంటే ఒక అమ్మాయిని మోసం చేసి నేను గెలిచానన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడే ఉంటే నేను తనతోనే ఉన్నానేమో అనిపిస్తుంది. ఈ ఛానల్లో నేను వర్క్ చేయలేను సార్. వెళ్ళొస్తాను. జై జై. తనకి చెప్పకుండా దాచడం, తనని మోసం చేశానని బాధపడడం ఎందుకన్నయ్యా? నీ ఆలోచనలు మంచివే, కానీ నువ్వు అమ్మాయి దృష్టిలో చెడ్డవాడు అవ్వద్దు. అమ్ముకు నిజం చెప్పే అన్నయ్య. ఈరోజు ఆఫీస్ లీవ్ పెట్టానమ్మో. నువ్వు డాడీతో మాట్లాడుతా అన్నావు, మాట్లాడావా? మాట్లాడాను. అవునా? ఏమన్నారు? నన్ను కొట్టడానికి మనుషుల్ని పంపాడు. నేను వాళ్ళని కొట్టి తిరిగి మీ నాన్న దగ్గరికి వాళ్ళని పంపా. ఆహా. అమ్మో, నేను నీకు ఒక విషయం చెప్పాలి. డాడీ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? జై, డాడీ కాల్ చేస్తున్నారు. సరే మళ్ళీ చేస్తాను, ఆగు. సరే. నాన్న. అమ్ము, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. సరే నాన్న, ఇప్పుడే వస్తాను. నానా, ఏం నాన్న రమ్మన్నారు? ఆ జీగాడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా. నన్ను ఓడించడానికే ఛానల్లో కాంట్రాక్ట్ తీసుకున్నాడమ్మా. నా గురించి తెలుసుకోవడానికే నీతో ప్రేమలో ఉన్నట్టు నటించాడమ్మా. నాకు తెలుసమ్మా, నేను చెప్తే నువ్వు నమ్మవని. ఒకసారి నువ్వే ప్రయత్నించి చూడు. వాడు నిన్ను ప్రేమించాడని నిజం చెప్తే వాడు నీకు ఇప్పుడే పెళ్లి చేస్తానమ్మా. నేను చెడ్డవాడినే, కానీ కన్న కూతురిని మోసం చేస్తే ఏ తండ్రి చూస్తూ ఊరుకోడమ్మా. వాడి గురించి నువ్వే ఎంక్వైరీ చేయమ్మా, నీకే నిజం తెలుస్తుంది. సరే నాన్న. అమ్ము. హా జై, నేను నిన్ను కలవాలి. సరే, నేను ఇప్పుడే వస్తున్నా. హాయ్ అమ్ము. ఏమైందమ్ము, కోపంగా ఉన్నావు? అసలు ఎవరు చేయి నువ్వు? నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? ఏంటమ్ము, జోక్ చేస్తున్నావు కదా? నీ యాక్టింగ్ ఆప్ చేయి. అసలు నువ్వెవరు? మా నాన్న గురించి తెలుసుకోవడానికి నన్ను లవ్ చేసావా, లేదా నన్ను లవ్ చేసి మా నాన్న గురించి తెలుసుకోవడం మొదలు పెట్టావా? నేను నిన్ను లవ్ చేయలేదమ్ము.
మీ నాన్న గురించి తెలుసుకోవడానికే నిన్ను లవ్ చేసినట్టు యాక్టింగ్ చేశాను. మీ నాన్న కార్పొరేటర్గా గెలిచిన ఈ 20 ఏళ్లలో ఈ ఏరియాలో ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేదు. సో అలాంటిది ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని మొత్తం పాడు చేస్తాడు. దాని గురించే మా మీడియా నుంచి ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది ఎలా చేయాలో తెలియలేదు. దానికి నాకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ నువ్వు. సో నిన్ను అడ్డం పెట్టుకొని మీ నాన్న గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఈరోజు మీ నాన్న లాంటి దుర్మార్గుడు గెలవకుండా ఆపాను. సారీ అమ్ము, నా అవసరం కోసం నేను లవ్ చేసినట్టు నమ్మించాను. నువ్వు నన్ను మోసం చేసావని ఒక్కటి తప్ప ఇంకేం అర్థం కాలేదు జై. ఎంత నమ్మని జై నిన్ను, కానీ నువ్వు నన్ను మోసం చేసావు. ప్రేమంటే ఒక నమ్మకం జై, దాన్ని నువ్వు అవకాశం కోసం మార్చుకున్నావు. ఇది చాలా తప్పు జై. ఆగు, ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది అసలు లేదు. అవసరాల కోసం కలిపి తిరిగేదాన్నే లవ్ అని మార్చుకున్నారు. నువ్వు నీ లైఫ్ అంతా వెతికినా సరే ట్రూ లవ్ అనేది ఇంచు కూడా దొరకదు. కావాలంటే ట్రై చేసుకో. నీ ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ ని మార్చుకోము. నేను వచ్చిన పని పూర్తయింది. బాయ్. జై అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది, కానీ నాకు కన్నీళ్లు మాత్రం రాలేదు. ముద్దుగా ముద్దు ముద్దుగా నీ వద్దనే ఉందామనుకుంటే నన్నే నీవు వద్దనుకున్నావా? నిన్నుగా నువ్వేనుగా నా రాజ్యానికి నిన్ను రాజు చేసే శ్రీరాణిలాగా ఉందామనుకున్నా. నీపై మనసు పడితే మోసం అనే శిక్ష నాకు వేస్తివా? రాయినైనా కాకపోతే నీ రంది ఇట్లా ఉండకపోవునే. ముద్దుగా ముద్దు ముద్దుగా నీ వద్దనే ఉందామనుకుంటే నన్నే నీవు వద్దనుకున్నావా? నిన్నుగా నువ్వేనుగా నా రాజ్యానికి నిన్ను రాజును చేసే శ్రీరాణిలాగా ఉందామనుకున్నా. ప్రాణం లేని దేహంలో ప్రేమ నింపావు, నాలో ఆశలే రేపావు. నా ప్రేమ నిన్ను కోరాకే ఒంటరి చేసావు, నన్ను వదిలి వెళ్ళావు. నువ్వే నా జీవితం అనుకున్న, నీతో కలిసి నడవాలి అనుకున్నా. జీవితంలో ఉండకపోతివి, నాతో కలిసి నడవనంటివి. ప్రేమించడం చేత కాని దానిలా మిగిలిపోయా. మొత్తానికి వారి స్ట్రింగ్ ఆపరేషన్ కోసం నీ ప్రేమను బలి చేశాడన్నమాట. జై చెడ్డోడని కాదు, అలాగే నా దృష్టిలో మంచోడని కూడా కాదు. వావ్, మొత్తానికి నీ లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. జై చేసిన పనికి మా నాన్న నాతో మాట్లాడడం మానేశాడు, కానీ మా నాన్ని జై మార్చాడు. తర్వాత డిప్రెషన్ నుండి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది. మా అమ్మేమో పెళ్లి చేసుకోమంటుంది. నాకు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇష్టం లేదు కృష్ణ, అందుకే బయటకు వచ్చేసా. ఎంత లేట్ అయినా గానీ నేను లవ్ మ్యారేజే చేసుకుంటా. నన్ను ట్రూగా లవ్ చేసేవాడి కోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తా. ఇది నా లవ్ స్టోరీ. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? నాది కూడా లవ్ స్టోరీ. లవ్ స్టోరీయా? సక్సెస్ ఆ ఫెయిలియరా? ఏంటి కృష్ణ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే? ఫోన్ గురించి పక్కన పెట్టు, ముందు నీ తలకేమైందో చెప్పు. ఏం లేదు కృష్ణ, చిన్న గొడవ జరిగింది. గొడవ? వాళ్ళు నిన్ను కొట్టారా, నువ్వు వాళ్ళని కొట్టావా? వాళ్ళే నన్ను కొట్టారు కృష్ణ. నా పర్మిషన్ లేకుండా నిన్ను కొట్టారా?
కృష్ణ వాళ్ళతో గొడవద్దురా. ఎవర్రా నువ్వు? మా ఊరిని కొట్టింది నువ్వేనా? వాడా? అవును కొట్టినా. అయితే వాళ్ళ చెల్లె నేర్పించింది మీ ఫ్రెండ్, అది అడగనీకి వస్తే మా ఫ్రెండ్ ఎందుకు కొట్టారా? ఓహో నీ ఫ్రెండా? అయితే చెడ్డోడు వెనక నువ్వుంటే మంచోడు వెనక నేనుంటా. ఎందుకురా కృష్ణ నా కోసం ఇదంతా? నువ్వు నా చిన్నపాటి ఫ్రెండ్ బ్రో, నిన్ను కొట్టినా తిట్టినా అది నేనే చేయాలి. సరేరా బాబు పద. హాయ్. ఏమైంది హనీ? ఫోన్ చేసి రా అని సతాయిస్తావు, వచ్చిన తర్వాత ఇంత లేట్ ఏంటి? ఓ అదా, కొంచెం రెడీ అయి వచ్చేటప్పటికి లేట్ అయింది. ఇప్పుడే కాదు, నువ్వు ఎప్పుడు లేట్ అయ్యి. ఐఎమ్ సో సారీ హనీ, ఇంకెప్పుడు లేట్ అవనే. ఓ కృష్ణ, నీతో మాట్లాడను. ఏ హనీ, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏ హనీ, నువ్వు నవ్వుతున్నావని నాకు తెలుసు. ఫేస్లో స్మైల్ కూడా వచ్చింది. నీ ప్రేమ కోసం నేను ఎదురు చూసా, నీ అడుగులో నా అడుగు వేసి నిన్ను చేరుకోనా. నీ ప్రేమ కోసం ఎద యుద్ధమైనా గెలిచి తిరిగి వచ్చి నీ ఎదలో వాలిపోనా. నీ వాళ్ళు నా వాళ్ళు అడ్డంగా ఉన్నా, మన ప్రేమ ముందు ఏ ప్రేమ నిలవదేమైనా. పిల్ల ఎంత కోపమేలా, నీ కోపంలో కోపదమై నీతో నేనుంటా. ఓ చందమామ అలాగెందుకే బామ, నిన్ను దాచి మప్పులాగా నీతోనే ఉంటా. నీ ప్రేమ కోసం స్నేహితుడు చూసా, నీ అడుగులో నా అడుగు వేసి నిన్ను చేరుకోనా. నీ ప్రేమ కోసం ఎంత యుద్ధమైనా గెలిచి తిరిగి వచ్చి నీ ఎదల వాలిపోనా. విసుగులేని అలుపురాని ఓ యంత్రంలా, నీ ప్రేమకై ఎదురు చూసే కొత్త యంత్రమవుతా. దేవదా
శ్రీనివాసు పార్వతి కథను మించే కథలా మన ప్రేమ కథ మరో చరిత్రగా రాసిస్తా. ప్రాణమైన గానమైన నీతోనే చెలియా, నువ్వు దూరమైతే తట్టుకోలేని ఓ సఖియా. నీ ప్రేమ కోసం నేను ఎదురు చూసా, నీ అడుగులో నా అడుగు వేసి నిన్ను చేరుకున్నా. నీ ప్రేమ కోసం ఎంత యుద్ధమైనా గెలిచి తిరిగి వచ్చిన ఎదలో వాలిపోనా. కృష్ణగాడు ఎప్పుడు బాగుపడతాడో ఏంటో. అరే కృష్ణ, మా ఆఫీస్లో డేటా ఎంట్రీ జాబ్ ఉంది, చేస్తావా? వాట్? నేను డేటా ఎంట్రీ చేయాలా? మన రేంజ్కి ఒక మేనేజర్, ఒక CEO, ఒక HR అలాంటివి సెట్ అయితే, అంతేగాని డేటా ఎంట్రీలు కాల్ సెంటర్లు మన వల్ల కాదు. ఒక వాచ్మెన్, ఒక సెక్యూరిటీ, ఒక ఆఫీస్ బాయ్ గారు పనికిరావు. అదేంటి బ్రో, మనకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసాం. డిగ్రీ చేసి ఏం సాధించినావు? ఇక్కడ కూర్చుని ఫోన్ చూస్తున్నావు. ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. చేస్తున్నాగా, ప్రేమిస్తున్నాగా. హలో బేబీ, చెప్పమ్మా హనీ. నువ్వే మనిషిరా, మారో, జీవితంలో మారో. కృష్ణ, జాబ్ వేకెన్సీ ఏమైనా చూసుకుంటున్నావా నువ్వు? జాబ్ వేకెన్సీయా? అదేం లేదు. ఏ, ఎందుకు? ఈ డాటా ఎంట్రీలు కాల్ సెంటర్లు అంటే నాకు పెద్ద చిరాకు, అందుకే నేనేం ట్రై చేయను. జాబ్ ఏదైనా చెయ్యొచ్చు కదా కృష్ణ. అందాక నేను లవ్ చేస్తున్న జాబ్ చేస్తున్నా కదా, అదే నాకు పెద్ద జాబ్. ఫ్యూచర్లో జాబ్ చేసే ఆలోచన ఉందా లేదా? అబ్బా, ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఎందుకు అని, ఫ్యూచర్ గురించి ఫ్యూచర్లో ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం మనం లవ్ చేసుకుందాం. ఇంకేంటి అని, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు కృష్ణ. ఇందాక లేదో చెప్పాలన్నా చెప్పు. మా బ్రో సరదాగా సిట్టింగ్ వేద్దామంటున్నాడు, తాగనా? తాగు, కానీ తాగేసి నాతో వాగకు. థ్యాంక్ యూ హనీ. తాగమన్నాను కదా అని పడిపోయేలా తాగకు. హనీ చాలా మంచిది మావా. అరే కృష్ణ, నువ్వు ఎన్ని చెప్పినా ఈ రోజుల్లో అమ్మాయిలు మాత్రం నమ్మరాదు. అయితే నువ్వు నమ్మకు బ్రో. ఈ రోజుల్లో అమ్మాయిలు పబ్బుకి వెళ్ళడానికి ఒకడు, క్లబ్కి వెళ్ళడానికి ఒకడు, పార్క్ వెళ్ళడానికి ఒకడు, ఎంతమందిని చూస్తలేమురా. కానీ నా హనీకి మాత్రం అన్నీ నేనే బ్రో. నీ కర్మ అనుభవిస్తే కానీ తెలియదు. అచ్చా, నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేసావా బ్రో? మనకి లవ్లో గివ్లో పడవు. నీకు లవ్ పడదు, నన్ను పడనియవు, ఎందుకు బ్రో? మా ఫ్రెండ్ లవ్ స్టోరీ ఏమైందో చెప్తా విను. వద్దు, ఇప్పుడు నాకు అవి వినే మూడు ఉత్సాహం లేదు, వద్దు. హనీ, నీకు ఏదో రోజు పూస్తుంది, అప్పుడు నీకు తెలుస్తుంది. వావ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సిచ్యువేషన్. నీకు పిచ్చి పట్టింది కృష్ణ. ఎస్, హనీతో నాకు ప్రేమ పిచ్చి పట్టింది. నీకు దండం, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. హనీ, పడుకున్నావా? పడుకున్నాను కృష్ణ. తాగావా? తాగినప్పుడు కాల్ చేయొద్దని చెప్పాను కదా నీకు. ఓకే బాయ్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
అవునా? నేను పవన్ కళ్యాణ్ లాగా ఉంటానా? నాకు తెలుసులేవే, వెంకటేష్లా పవన్ కళ్యాణ్ లాగా ఉంటానని. నువ్వు కూడా సూపర్ ఉంటావు తెలుసా. మన ఇద్దరం హీరో హీరోయిన్లా ఉంటాం. మన ఇద్దరిలో నువ్వే బాగుంటావులే. ఎన్నిసార్లు కాల్ చేయాలరా? అవునా, 10 times కాల్ చేసావు బ్రో. హనీతో ఫోన్ మాట్లాడుతున్నా బ్రో. నీకెప్పుడు అదే పనా? అది కృష్ణ, హనీ కోసం చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. ఆ అమ్మాయిని వదులుకుంటే అలాంటి అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి రాదు బ్రో. అరే, సక్సెస్ అయితే అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారా. నీ లవ్ సక్సెస్ కావాలంటే ముందుగా నువ్వు సక్సెస్ అవ్వాలరా. ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్ కృష్ణ, ఆ తర్వాతనే లవ్. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైతే లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆ అమ్మాయిని వదులుకోలేను బ్రో. ఛీ, నువ్వు ఎంత చెప్పినా మారో. ఇదేంటి ఫోన్ కలవట్లేదు? ఎన్నిసార్లు చేసినా. మళ్ళీ చేద్దాం. బిజీయా? లాస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. హలో హనీ, ఏమైంది హనీ? ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. మార్నింగ్ నుంచి ఎక్కడున్నావు హనీ? కృష్ణ, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను, సరేనా? సరే హనీ, సరే. ఏంటి కృష్ణ, అమ్మాయితోనే మాట్లాడుతున్నావా? బిజీగా ఉన్నారని చెప్తుందా? ఈరోజు కలవడం కుదరదంటుందా? అవును బ్రో, నీకెలా తెలుసు? అది అక్కడ ఎవరితోనో తిరుగుతుందిరా. నువ్వు ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఎదురు చూస్తున్నావు. నేను చెప్తే నమ్మవు, అందుకే ఫోటో తీసుకొచ్చే చూడు. చూడు నీ హనీ నిన్ను ఎంత మోసం చేసిందో. అవును, ఈ ఫోటోలో ఉన్నది హనీయే. అవును, ఇవన్నీ హనీ ఫోటోసే. ఇంతకీ వీడెవడు? నా పిల్లే జీవితం అనుకున్నావు కదా, కానీ దాని జీవితంలో చాలా మంది ఉన్నారు. అందులో ఈడొకడు. స్టార్టింగ్ నుండి నీకు చెప్తానే ఉన్నా వద్దురా అని. అప్పుడు వినలేదు, ఇప్పుడు మోసపోయాను. నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు బ్రో. ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? నేను చెప్పింది అబద్ధం అనుకో, ఈ ఫోటోలు కూడా అబద్ధమేనా? ప్రేమ అనే నీది కాని ప్రపంచంలో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కృష్ణ. ఇప్పటికైనా మారి నీ లైఫ్ గురించి ఆలోచించు కృష్ణ. మారడానికి నేను తప్పు చేయలేదు బ్రో. లవ్ చేశాను బ్రో. అయినా అది వెళ్ళింది తమ్ముడితో అయి ఉండొచ్చు, వాళ్ళ అన్నయ్యతో ఉండొచ్చు, లేదా వాళ్ళ ఫాదర్తో అయినా ఉండొచ్చు. ఆ తర్వాత నువ్వు అడుగు తినొచ్చు. ఈ నిబ్బానిప్పి కబుర్లు మానేసి వెళ్ళి వాడెవడో ఎంక్వైరీ చేయి. నిజమేంటో నీకు తెలుస్తుంది. బాయ్. హలో హనీ. ఎందుకు కృష్ణ అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. సరే, పార్క్ దగ్గరుండు, వస్తున్నా. ఓకే. కృష్ణ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? చెప్పాను కదా ఈవినింగ్ వరకు ఫోన్ చేయొద్దని. ఎందుకు నీకంత కంగారు? నీకు తెలుసాని నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేనని. అలాంటిది నువ్వు ఈవినింగ్ దాకా కాల్ చేయొద్దన్నావంటే
నువ్వు ఎక్కడికి వెళ్ళావని నేను అడగను, నువ్వే చెప్పని. వీడికి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. అవునా? షూర్? నిజం కృష్ణ, షూర్. ఎందుకు అలా అడుగుతున్నావు? అవునా? మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? కృష్ణ, అది ఇప్పుడు ఏం చెప్పాలి? నువ్వు ఇంట్లో ఉంటే మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పు హని, చెప్పు. ఎవడితో తిరుగుతున్నావు హని, చెప్పు. చెప్పు హని, చెప్పు హని, నిన్నే అడుగుతున్నాను, చెప్పు. అవును, ఎలా చెప్పాలనుకున్నాను కృష్ణ, అలాంటిది నీకే తెలిసిపోయింది. నీకెలాగో తెలిసిపోయింది కాబట్టి నీకొక నిజం చెప్పాలి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే నేను పెళ్లి చేసుకోబోయేవాడు. వాడు పెళ్లి చేసుకోబోయేవాడా? మరి నేను? నువ్వు జస్ట్ టైం పాస్ కృష్ణ. టైం పాసా? టైం పాస్ కూడా లవ్ చేస్తారా? నీలాంటి వాళ్ళుంటే చేస్తారు కృష్ణ. నువ్వు పెళ్లికి నాట్ ఎలిజిబుల్. బాయ్. నా మనసే కడుగేసేనే, నీతో నడిచే ప్రయాణం ఆగేనే, మన ప్రేమే ఒక కలలా మారినే. వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే, వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే. గుండెల్లో కొత్త బరువేదో నింపావే, మనసంతా నడియడారిలా మార్చావే. నీ జ్ఞాపకమే దూరం చేసేయవే, నా మనసే తిరిగి నాకిచ్చేయవే. వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే, వెళ్ళిపోవే నన్ను వదిలెళ్ళిపోవే. అక్షరం లేని పుస్తకంలా, చిరునామా లేని ఉత్తరంలా, అప్పుడే అల్లిన కట్టు కదలా నన్ను నాకే చూపించావే చెలియా. నా మనసే వెనకడుగేసేదే, నీతో నడిచే ప్రయాణం ఆగేనే. హనీ, హనీ, ఏంటి? ఇంతకీ నేను చేసిన తప్పేంటి? లైఫ్ నే సీరియస్ గా తీసుకొని నీకు ప్రేమించే అర్హత లేదు. లైఫ్ లో సెటిల్ అవి నిన్ను నేను చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోలేను. ఓకే, ఇన్నాళ్ళు నీతో తిరిగి నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నా నాకు అర్థమైంది. నువ్వు కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు కృష్ణ. లైఫ్ లో సెటిల్ అవ్వకుండా ఇంకెప్పుడు ఎవరిని లవ్ చేయకు కృష్ణ. బాయ్. రాజు బ్రో, ఒకసారి పార్కు దగ్గరికి రావా? లైఫ్ లో సెటిల్ అవి నిన్ను నేను చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోలేను. ఓకే, ఇన్నాళ్ళు నీతో తిరిగి నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నా నాకు అర్థమైంది. నువ్వు కూడా నీ టైం వేస్ట్ చేసుకోకు కృష్ణ. లైఫ్ లో సెటిల్ అవ్వకుండా ఇంకెప్పుడు ఎవరిని లవ్ చేయకు కృష్ణ. బాయ్. నువ్వు పెళ్లికి నాట్ ఎలిజిబుల్. నువ్వు చెప్పింది నిజమే బ్రో, నేను మోసపోయాను. లైఫ్ తర్వాత లవ్వే ముందనుకున్నాను, కానీ తను లైఫే ముందనుకుంది. నా టైం అంతా మానుకొని తన కోసం ఎదురు చూశాను, కానీ తను నాకంటే బెటర్గా ఉన్నోడు వస్తాడని తను ఎదురు చూశాను. నీ మొదటి నుంచి చెప్తాను ఉన్నా కృష్ణ, నువ్వే వినలేదు.
తను నన్ను మోసం చేసిందా, నా లైఫ్ ఇది అని నాకు తెలియజేసిందా? నాకేం అర్థం కావట్లేదు బ్రో. తన లైఫ్లో బాగుండాలంటే ఎలా ఉండాలో తనకు తెలుసు. నీ లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలో ఇప్పటి వరకు తెలుసుకోకపోవడం నీదే తప్పు. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తావా? లేదు బ్రో, ముందు లైఫ్లో సెటిల్ అవుతా. లైఫ్లో సెటిల్ అయితే ఎవరైనా ముందు మన దగ్గరకు వస్తారు. ఇది కరెక్ట్. ఇప్పుడు దాకా జరిగింది కళాని మర్చిపో. ఇకపై సక్సెస్ కావడానికి ప్రయత్నించు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకో. సారీ బ్రో. నువ్వు బాగుండడమే నాకు ఇంపార్టెంట్. సారీ కాదు, ఇక మీద కొత్త జీవితం మొదలుపెట్టరా. వావ్ నైస్. వావ్ నైసా? మన ఇద్దరు లవ్ స్టోరీలు చాలా డిఫరెంట్ తెలుసా కృష్ణ? మన ఇద్దరు లవ్ స్టోరీ చాలా డిఫరెంట్. సగం రోడ్ల మీద, సగం పార్కుల్లో గడిచిపోయింది. అందుకే ఒక డిసైడ్ అయ్యా, ముందు సక్సెస్, ఆ తర్వాతే మ్యారేజ్. అమ్మాయి ఎందుకు వదిలేసిందని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని సక్సెస్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నా. నేను మాత్రం అలా కాదు, నన్ను లవ్ చేసేవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. ఒక్క నిమిషం. ఆ కావ్య చెప్పు. హలో అమ్ము, మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంట కదా? ఆ అబ్బాయి నాకు తెలుసు, ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఆహా, నువ్వస్సలు మిస్ చేసుకోకు. నేను వాట్సాప్లో ఫొటోస్ పెడతా చూడు, నీకు పక్కా నచ్చుతాడు. చూస్తున్నా. బ్రో చెప్పు. అరే కృష్ణ, పెళ్లి సంబంధం చూసిరంట కదరా? అమ్మాయి నాకు తెలుసు, చాలా మంచిది. ఈ సంబంధాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫోటో పంపిస్తున్నా చూడు. అవునా? చూస్తున్నా. కావ్య, నేను నీకు తర్వాత చేస్తాను. అంటే ఈరోజు నాకు పెళ్లి చూపులు కృష్ణతోనేనా? అంటే మా అమ్మ తెచ్చిన సంబంధం అమ్ముదేనా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాలు చెప్పే అమ్మాయి ఉందంటే, ఇలాంటి అమ్మాయి మళ్ళీ నాకు దొరుకుద్దా? తన లైఫ్ లో ఒరిజినాలిటీ మొత్తం నాకు చెప్పాడు. మళ్ళీ ఇలాంటి అబ్బాయి దొరకగలడా? లైఫ్ లో ఒకసారి మిస్టేక్ చేశాను, మళ్ళీ సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఇంకో మిస్టేక్ చేయలేను. నన్ను ట్రూగా లవ్ చేసేవాడే దొరకడన్నాడు, కానీ ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. 5 నిమిషాలు జరిగే పెళ్లి చూపులే లైఫ్ మొత్తం డిసైడ్ చేస్తాయంటే, ఈరోజు మేము అంతకంటే ఎక్కువ డిస్కషన్ చేసుకున్నాం. లైఫ్ ని రీసెట్ చేసుకున్న ఆప్షన్ ఇదే అయి ఉంటే, అది ఇదే అయి ఉంటే, నేను దీన్ని మాత్రం మిస్ చేసుకోను. ఇది నా లైఫ్, దీన్ని నేనే డిసైడ్ చేసుకోవాలి. దీన్ని అందమైనట్టు మలుచుకోవాలి. నా డెసిషన్ ఫెయిల్ అయినప్పుడు నేను ఎదుటి వాళ్ళ డెసిషన్ కి ఛాన్స్ ఇవ్వాలి. మన డిఫరెంట్ లవ్ స్టోరీ ఈసారి కూడా రిపీట్ అయింది. ఈసారి ఆప్షన్ నువ్వే తీసుకో కృష్ణ. నేను సెటిల్ అవ్వడానికి 2 years పడుతుంది. ఆ 2 years నేను నిన్ను లవ్ చేస్తాను. ఈ 2 years నేను కూడా నిన్ను లవ్ చేస్తాను. ఈ 2 years లో నువ్వు సెటిల్ అవ్వు.
సూపర్ రా. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా? పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ తర్వాత చెప్పరా. న్యూ లైఫ్ బిగిన్. ఎంతసేపు రాడైతావు? త్వరగా కానీ, టైం అవుతుంది. వస్తున్నా, 5 minutes. నీతో ఏం పెట్టుకున్నా లేట్ అవుతుంది, అందుకే నాకు చిరాకు. 5 minutes అని చెప్పాను కదా, ఎందుకంత కోపం? ఆల్రెడీ 2 గంటల నుంచి రెడీ అవుతున్నావు నువ్వు. ఇప్పుడు లేట్ అయితే ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నేనేం అరవట్లేదు, చెప్తున్నా అంతే. నేను ఎక్కడికి రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే అయితే నేను కూడా ఆఫీస్కి పోతా. ఇదేం టచ్చర్రా నాయన. మమ్మీ, ఎందుకు మమ్మీ ఎప్పుడు డాడీ నువ్వు గొడవ పడతారు? మీ డాడీని అనవసరంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, అందుకు. లవ్ మ్యారేజా? అవును. మమ్మీ నీ లవ్ స్టోరీ చెప్పు మమ్మీ ప్లీజ్. తప్పు నాన్న, అలా అడగకూడదు. ప్లీజ్ మమ్మీ నీ లవ్ స్టోరీ చెప్పు మమ్మీ. చెప్పు మమ్మీ ప్లీజ్. సరే చెప్తారా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు మమ్మీ? నేనే. వావ్, డాడీ వెళ్ళిపోయాడు కదా మమ్మీ, నీకు కోపం రాలేదా? మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు? వస్తాడు చూడు. ఇలా వెళ్ళిపోయిన అప్పుడే మొదలు పెట్టేశారా? ఇదిగో వీరు రెడీ కావడానికి ఇంకో గంట. డాడీ నీ లవ్ స్టోరీ నాకు తెలిసిపోయింది కదా. అదేరా నేను చేసిన తప్పు. ఏంటి మళ్ళీ గొడవ కావాలా? ఇద్దరు మళ్ళీ మొదలెట్టేశారా బాబు, చీచి. నువ్వు పద త్వరగా. సో చూశారు కదండి, లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయితే ఓవరాల్ లైఫే వేస్ట్ అయినట్టు కాదు, అలాగే లవ్లో ఒకసారి ఫెయిల్ అయితే లవ్వే పోయినట్టు కాదు. ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచే మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఒక కొత్త లైఫ్ కనపడుతుంది. మరి ఇప్పుడు మనందరం చూసిన అమ్ము అండ్ కృష్ణ లైఫ్ టైం ఇలాగే ఉన్నారా, లేదా ఇంకా ఏదైనా ట్విస్ట్లు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఇంకెందుకు లేట్, త్వరలో నెక్స్ట్ లైఫ్తో కలుద్దాం. క్యూఆర్ కోడ్ దగ్గరకు వచ్చారంటేనే అర్థమవుతుంది మీరు టీంకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి మరొక రాజమౌళి, మరొక త్రివిక్రమ్, మరొక సుకుమార్ రావాలంటే మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్టే చాలా కీలకం. మీరిచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల ఇలాంటి టీమ్స్ ఎన్నో సినిమాలు చేస్తారు, ఎన్నో కొత్త సినిమాలు ఇండస్ట్రీకి వస్తాయి, కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంది, కొత్త సినిమాలు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి. చిన్న సినిమాని కాపాడండి, చిన్న సినిమాని మీరే కాపాడగలరు. మీరే ప్రేక్షక దేవుళ్ళే సినిమా ఇండస్ట్రీని కాపాడగలరు. అందువల్లే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాం. ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ టీంని సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ సినిమాలు చేయడానికి మీ సపోర్టే వాళ్ళ కీలకం. జై హింద్, మీ వారణాసి సూర్య.